నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. అంతర్జాతీయ దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కీలక ప్రకటన చేసింది. 2026లో ఏకంగా 24,000 నుంచి 25,000 మంది వరకు ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు అనౌన్స్ చేసింది. ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ ను మరింత స్పీడప్ చేస్తూ కంపెనీ తన స్ట్రాటజీగా పేర్కొనే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ టాలెంట్ బేస్ ను పెంచుకోవాలని యోచిస్తోంది. ఇది అంతకుముందు 2025తో పోలిస్తే దాదాపు 20% ఎక్కువగా ఉండటం విశేషం. 2025లో దాదాపు 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ను నియమించుకుంది. ఇప్పుడు దానికంటే మరో 20% ఎక్కువగానే ఫ్రెషర్లను తీసుకునేందుకు యోచిస్తున్నట్లు కంపెనీ సిఎఫ్ఓ జతిన్ దలాల్ చెప్పారు. ప్రధానంగా అనుభవజ్ఞుల్ని తీసుకోవడం కంటే ఫ్రెషర్లను తీసుకోవడం ద్వారా ప్రారంభ స్థాయి నుంచే వృద్ధి అంచనాల్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ కార్యకలాపాల్ని మరింత పెంచుకుంటామని చెప్పిన కాగ్నిజెంట్ సీఈఓ ఎస్ రవికుమార్, ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ఇది ఉపయోగపడుతుందని, దీంతో వీలైనంత మంది కొత్త ఇంజనీర్లను క్లయింట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 2024తో పోలిస్తే 2025లో ఉద్యోగుల సంఖ్య మొత్తం వర్క్ ఫోర్స్ లో సుమారు 4% పెరిగిందన్నారు. 2025లో 14,800 మంది ఉద్యోగులు పెరగగా కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,51,600గా ఉంది. ఇతర దిగ్గజ టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తోన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అనిశ్చిత నేపథ్యంలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సారించేందుకు అటువైపు పెట్టుబడులు పెడుతూ ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అమెజాన్ ఏకంగా 16,000 మందిని తొలగించగా ఇటీవల జనవరిలో కూడా 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. షిప్పింగ్ లాజిస్టిక్స్ సంస్థ యూపీఎస్ కూడా 30,000 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి నిధుల కోసం సుమారు 30,000 మందిని తొలగించే ప్లాన్ చేస్తోంది ఒరాకిల్. ఈ క్రమంలో కాగ్నిజెంట్ మాత్రం ఈ స్థాయిలో కొత్తగా ఉద్యోగులు నియమించుకోవాలని చూస్తుండడం ఐటీకి శుభ పరిణామంగా చెబుతున్నారు. మరోవైపు కాగ్నిజెంట్ జనవరి-డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ ను ఫాలో అవుతుంది. ఇప్పుడు అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ కు సంబంధించి Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. నికర లాభం ఏకంగా 18% పైగా పెరిగి 5,830 కోట్లుగా ఉంది. ఆదాయం చూస్తే దాదాపు 5% పెరిగి 48,000 కోట్లకు చేరుకుంది. 2025 మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 1.90 లక్షల కోట్లుగా ఉంది. దీంతో 2025 ఆర్థిక సంవత్సరానికి తమ ఉద్యోగులకు అందరికీ 100% బోనస్ చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.